వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇక్కడ ఈషా దేవుడి మహోత్సవం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అనేసి ఈ వ్లాగ్లో మనం చూసేస్తాం. వెళ్ళామండి, అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటి అనేసి చూసేస్తాం. ఇక్కడ పోస్టర్ అయితే చూస్తున్నారు కదండి, ఆదియోగి రథయాత్ర అంట. చూద్దాం మనము దేవుడు ఎలా ఉంటాడు ఏంటి అనేసి ఇప్పుడు చూసేస్తాం మనము. హాయ్ అండి, అక్కడ వాయిస్ అయితే సరిగా రావడం లేదు, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకనేసి ఇంటికి వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను ఇంటి దగ్గర అనుకున్నది వేరు, అంటే ఫస్ట్ చెప్పారు ఇట్లా రథయాత్ర వస్తూ ఉంది, శివుడి విగ్రహం ఉంటుంది అని అనేసి. బట్ నాకు తెలీదు, అక్కడికి వెళ్ళాక చూసేసరికి ఏం జరిగిందంటే అది ఒక ఆదియోగి రథయాత్ర. ఈషా అనేది యోగా సెంటర్ అన్నమాట. కోయంబత్తూరులో వెల్లైగిరి పర్వత శ్రేణుల దగ్గర తమిళనాడులో ఉన్నది. అక్కడ ఈ విగ్రహం ఎలా ఉందో, ఎలా స్థాపించారో అలాగే ఒక చిన్న విగ్రహము ఒక ట్రక్లో తీసుకొని వచ్చి ఇలా ప్రచారం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మహాశివరాత్రి వస్తోంది కదా, శివరాత్రి సందర్భంగా మనం మన ఊర్లలో చాలామంది చాలా రకాలుగా చూసింటాం. అలాగే ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ దేవుడి ఉత్సవం అనేది జరుగుతుంది. శివరాత్రి అనగానే మన ఊర్లలో గుర్తొచ్చేది ఏమి అంటే అందరూ జాగారం చేయాలి, నైట్ అంతా దేవుడి కోసమే మేలుకోవాలి, దేవుడి కీర్తనలే వినాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, ఈ ట్రక్లోనే మన ఈ ప్రచారం అనేది జరుగుతుంది. ఏదైతే ఏమిటండి, దేవుడిని అయితే మనం చూసేసాము. చాలా చాలా సంతోషంగా అయితే ఉందండి.
చాలా బాగా జరిగింది. చూసేశారు కదండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.